ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजाता सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपदान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेशा गोपिका राधाकान्त तप्त कांचना गौरी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावने वैष्णवेभ्यो नमो। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत श्रीवासदि गौर हरे कृष्णा 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 हरे 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 राम राम हरे हरे। నిన్న మనం 8వ అధ్యాయంలో డెడ్ అన్న సంక్షిప్త నామంతో చర్చించాం. అంటే 28 శ్లోకాలు ఉంటాయి. ది అండ్ డౌట్స్. అర్జునుడు 8 రకాల డౌట్స్ అడిగాడు. బ్రహ్మం అంటే ఎవరు, ఆధ్యాత్మం అంటే ఏమిటి, ఆధ్యాత్మికం అంటే అర్థం ఏంటి, ఆది దైవం ఏంటి, ఆది భౌతికం ఏంటి, యజ్ఞపతి ఎవరు, ఇవన్నీ అడిగాడు. అడిగి లాస్ట్లో 8వ ప్రశ్న, మరణ కాలంలో నిన్ను ఏ విధంగా గుర్తు చేసుకోవాలి అన్నది అడిగాడు. ఆ మరణకాలంలో దాని యొక్క ఆ ప్రశ్నకు సమాధానమే ఈ మిగతా శ్లోకాలు. దాంట్లో మనకి మరణ సమయంలో గుర్తించుకోవడమే ఎగ్జామ్. మనం దానికోసం చర్చించాం. జీవనమంతా ప్రిపరేషను, మరణం పరీక్ష, జీవిత తయారీ, మరణం పరీక్ష. అంతే దాన్ని ఏ విధంగా అంటే మనం ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ స్మరణ చేయడం ద్వారా, అభ్యాసం చేయడం ద్వారా మనం మరణ సమయంలో మన భగవంతుని గుర్తించుకోవచ్చు అన్న విషయాన్ని అక్కడ భగవంతుడు చెప్పాడు. దాని తర్వాత ఈ భగవంతుని ఏ విధంగా పొందాలి అన్న విషయం కూడా చెప్పాడు. భగవంతుని ఏ విధంగా పొందొచ్చు? ఎవరైతే తన్ని అన్నిత్యం స్మరిస్తూ తన యొక్క సేవలో ఉంటాడో వాళ్ళకి నేను అతి సులభంగా
లభ్యమవుతాను అని చెప్పాడు. దానివల్ల వచ్చే లాభం ఎందుకు పొందాలి? ఎందుకు భగవంతుని పొందాలి? ఎందుకంటే ఎవరైతే పొందుతారో వాళ్ళు ఈ దుఃఖాలయం అశాశ్వతం, ఈ మృత్యులోకానికి మళ్ళీ తిరిగి రారు అని చెప్పాడు. ఎందుకు ఇది తిరిగి రాదు? ఎందుకు ఇది అశాశ్వతం? ఎప్పుడు చూసినా అది ఉంటూనే ఉంది. ఎందుకంటే ఇది ఉండేది ఒక బ్రహ్మదేవుడి యొక్క పగలు సమయం మాత్రమే. అంత సమయం వరకు ఉంటే తర్వాత మళ్ళీ ప్రళయం వచ్చి మళ్ళీ రెండో రోజు మొదలయ్యాక మళ్ళీ సృష్టి. ఈ విధంగా మన బ్రహ్మదేవుని యొక్క జీవితకాలం కూడా మనం క్యాలిక్యులేషన్ చేసుకున్నాం. 834 కోట్ల సంవత్సరాలు బ్రహ్మదేవునికి ఒక రోజు అన్న క్యాలిక్యులేషన్ మనం చేసి చూసాం. సో అలాగే ఆధ్యాత్మిక ప్రపంచం, భౌతిక ప్రపంచానికి ఉన్న తేడా ఏమిటని కూడా మనం డిస్కస్ చేసాం. తర్వాత భక్తి యోగం తలకు విశిష్టత ఏంటంటే 23 నుంచి 28 వరకు చర్చించారు. దాంట్లో యోగులు తమ శరీరాన్ని వాళ్ళు పూర్ణత్వాన్ని సాధించాలంటే ఒక పద్ధతిలో వాళ్ళు శరీరాన్ని విడిచిపెట్టాలి. ఎలా పడతారో వెళ్తారు. కానీ భక్తులకి ఆ నియమాలు వర్తించవు. వాళ్ళ ఎప్పుడైనా చేయొచ్చు. దీన్ని బట్టి భక్తి అనేది ఉత్తమమైన విషయాన్ని మనం గుర్తించవచ్చు. ఈ విధంగా మనం 8వ అధ్యాయం చేస్తాం. 29వ అధ్యాయం దీని పేరు రాజవిద్య రాజగుహ్య యోగం. అని ఈ 9వ అధ్యాయంలో కృష్ణుడు ఇవ్వబోతున్న విద్య రాజవిద్య. అన్నిట్లోకి ఇంతవరకు భగవద్గీత మొత్తం మీద ఇంతవరకు చెప్పిన వాటిల్లోకి గొప్ప విద్య ప్లస్ రాజగుహ్యం, అతి సీక్రెట్ కూడా. అది సీక్రెట్ది ప్లస్ అతి గొప్పది. రెండు సీక్రెట్ అన్నది చూడండి. సీక్రెట్ అంటే ఎలా చెప్పుకోవాలి? మనం ఎవరికి వినబడకుండా చెప్పాలి. ఇప్పుడు పబ్లిక్ లో చెప్తున్నాడు కృష్ణుడు, చెప్తూ ఇది గుహ్యం అంటున్నాడు. అంటే అది అందరికీ వినబడేటట్టు చెప్పినప్పటికీ అందరూ అర్థం చేసుకోలేరు. ఇప్పుడు మనం ఇద్దరు సైంటిస్ట్ కూర్చొని మాట్లాడుకుంటున్నారు అనుకోండి, ఈ కెమికల్ దీంట్లో కలిపితే దీని బాండింగ్ అలాంటి మనం మాట్లాడుకుంటే మనకేం ఎక్కదు. మనం వింటూ ఉండొచ్చు, కానీ మనకేం ఎక్కదు. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ మనకు సంబంధించింది. అదే విధంగా ఈ ఆధ్యాత్మిక ఈ జ్ఞానాన్ని, ఇప్పుడు చెప్పే జ్ఞానాన్ని అందరూ వింటూ ఉండొచ్చు, కానీ అర్థం చేసుకోవడానికి భగవంతుడి యొక్క ప్రత్యేక కృప ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు అర్థం చేసుకోగలరు, లేకపోతే అర్థం చేసుకోలేరు. అందుకనే ఇది అందరూ వింటున్నప్పుడు కూడా గుహ్యంగానే ఉండిపోతుంది. అయితే ఇప్పుడు అటువంటి గుహ్యమైన ఈ రాజవిద్య ఎటువంటిది మనం చూద్దాం. ఇది ప్రారంభించడానికి ముందు కృష్ణ కృపామూర్తి అంతర్జాతీయ కృష్ణ సాయి చైతన్య సంఘం సంస్థాపకాచార్యులైన శ్రీ ప్రభుపాద వారికి నా ప్రణామాలు అర్పిస్తూ ఆయనకి కార్యక్రమాన్ని నేను అంకితం చేస్తూ మొదలు పెడుతున్నాను. ఈ అధ్యాయంలో 34 శ్లోకాలు ఉన్నాయి. దీనికి కూడా సంక్షిప్త నామం ఇచ్చాం. దాని పేరు కింగ్. కింగ్ అని పేరు ఇద్దాం. కే అంటే నాలెడ్జ్, జ్ఞానం. ఇప్పుడు ఇవ్వబోతున్న జ్ఞానం యొక్క లక్షణాలని 1, 2, 3 ఈ 3 శ్లోకాల్లో భగవద్గీత వివరిస్తాడు. అంచేత అది ఏమిటా జ్ఞానం? ఊహాతీతమైన జ్ఞానం. ఊహాతీతమైన సంబంధాలు అంటే మనం ఊహించడం భగవంతుడు ఇటువంటి సంబంధాలు కలిగి ఉంటాడా, అటువంటి విషయాలని 4వ శ్లోకం నుంచి 10వ శ్లోకం వరకు వివరిస్తాం. అది ఏంటని మనం చదువుతాం. సో అంచేత
నాన్ వర్షిపర్స్. ఎంత చేసినా, ఇంత జ్ఞానం ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు, ఎవరు పూజించరు నన్ను, ఎటువంటి వాళ్ళు పూజించరు అన్న విషయాన్ని అక్కడ 11-25 శ్లోకం వరకు చెప్తున్నాను. లాస్ట్ లో గ్లోరీస్ ఆఫ్ డివోషన్, భక్తి అంటే భక్తి యొక్క గొప్ప విశిష్టత, మహిమలు చెప్తున్నారు 26-34 శ్లోకం వరకు. ఈ విధంగా ఈ నాలుగు భాగాలుగా దీన్ని చేస్తారు. జ్ఞానం అంటే భగవంతుడు చెప్పబోయే జ్ఞానం ఎటువంటి జ్ఞానం అన్నది ఇక్కడ భగవంతుడు వివరిస్తున్నాడు. ఎటువంటి జ్ఞానం అంటే ఫస్ట్ శ్లోకంలోనే జ్ఞానం చూస్తున్నాడు. ఏది శ్రీకృష్ణ భగవాన్, ఓ ప్రియమైన అర్జున, నీవు నా పట్ల ఎన్నడూ అసూయ కలవాడు కానందున అనుభవ సహితమైన ఈ గుహ్యతమ జ్ఞానమును మరియు విజ్ఞానం నీకు తెలియజేసేదను. దీన్ని ఎరిగిన నీవు భౌతిక జీవన స్థితి క్లేశముల నుండి విముక్తుడు కాగలవు. ఫస్ట్ ఇది ఎటువంటిది? గుహ్యతమం. గుహ్యతమం అంటే అతి రహస్యమైనది. మరి విజ్ఞానం అనుభవపూర్వకంగా తెలుసుకోగలిగింది. ఇది నీకైతే చెప్తున్నాను, నువ్వు ఎన్నడూ అసూయ పరుడివి. అసూయ పరుడివి కాదు. అసూయ పరుడు కానందు అంటే నువ్వు నా మీద ఎటువంటి అసూయ లేదు. నా మీద నీకు నా మీద ఎటువంటి అసూయ లేదు. అంచేత ఈ జ్ఞానాన్ని నువ్వు అర్థం చేసుకోగలవు. అందుకే నేను నీకు తెలియజేస్తున్నాను. అంటే మొట్టమొదటి లక్షణం ఈ భగవద్గీతను అర్థం చేసుకోవాలి, ప్రత్యేకించి 9వ అధ్యాయాన్ని అర్థం చేసుకోవాలంటే కావాల్సిన లక్షణం ఏంటి? అసూయ ఉండకపోవడం. అందుకనే భాగవతం కూడా మనకు చెప్పినప్పుడు 2వ శ్లోకంలోనే నిర్మత్సరాణం సతాం అని చెప్తారు. మత్సరం అంటే అసూయ. నిర్మత్సరాణ, ఎవరికైతే నిర్మత్సరం, అసూయ ఉందో వాళ్ళు మాత్రం ఈ భాగవతాన్ని అర్థం చేసుకున్నారు. అంటే ఆ ఆధ్యాత్మిక జీవన విధానంలో ఆధ్యాత్మిక శాస్త్రాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం ఏంటి? అసూయ అనేది ఉండకూడదు. అంచేత అర్జునుడు అసూయపరుడు కాబట్టి, కృష్ణుడు మీద ఎటువంటి అసూయ లేదు కాబట్టి ఆయనకి కృష్ణుడు కూడా చెప్పాలనే ఒక సంకల్పం చేశాడు, ఇచ్చేశాడు. అయితే ఇది గుహ్యతమం, అత్యంత రహస్యం. గుహ్యం అంటే సీక్రెట్, గుహ్యతమం అంటే టాప్ మోస్ట్. ఎందుకనంటే 3 రకాలు. గుహ్యం అంటే రహస్యం. రహస్యమైనది ఏంటి? చాలా మంది తెలియని రహస్యం ఏంటంటే మనం ఆత్మలో దేహానం కాదు, ఆత్మ వేరు దేహం వేరు అనే విషయమే చాలా మందికి అర్థం. ఆ రహస్యమైన జ్ఞానాన్ని అర్థం చేసుకుంటే రహస్యం. అంతకంటే రహస్యమైనది ఏంటంటే భక్తి యొక్క సేవ. కృష్ణుడికి మనకున్న సంబంధం ఏంటి? అంటే నేను ఆత్మను అర్థం చేసుకుంటే అది కొంతవరకు తెలుసు. కానీ అందుకన్నా రహస్యమైంది ఏంటి? అతి రహస్యమైంది కృష్ణుడికి, అదే భగవంతుడికి, ఆత్మగా మనకి ఉన్న సంబంధం ఏంటంది తెలుసుకోవడం. అది అతి రహస్య జ్ఞానం. అంతకంటే అత్యంత రహస్యమైన జ్ఞానం ఏంటంటే అటువంటి ఆ సంబంధాన్ని ఏర్పరచుకున్న తర్వాత శుద్ధమైన భక్తి సేవ చేయడం, ఆ చేసిన వాళ్ళతోటి భగవంతుడు ఏ విధంగా ప్రతిస్పందిస్తాడు అని తెలుసుకోవడం, అది అత్యంత రహస్యం. ఇప్పుడు భగవంతుడు చెప్పబోయేది ఈ అత్యంత రహస్యమైన జ్ఞానాన్ని ఈ అధ్యాయంలో మనకి
చెప్పబోతున్నారు. ఏమిటది? ఎందుకు లక్షణాలు అంటే చెప్పాను కదా, అసూయ లేకుండా ఉండడం, శ్రద్ధ, విశ్వాసం ఉండడం. ఈ 2 లక్షణాలు ఉన్నప్పుడు మనం ఈ జ్ఞానాన్ని పొందగలుగుతాం. అయితే ఈ జ్ఞానం ఎటువంటిది? రాజ విద్య రాజగుహ్యం పవిత్రం మిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. రాజ విద్య అంటే జ్ఞానాలంటే రాజు వంటిది. రాజగుహ్యం అత్యంత గుహ్యమైనది, రహస్యాలన్నింటికి రసం. పవిత్రం శుద్ధ జ్ఞానం, శ్రేష్ఠ జ్ఞానం. ఉత్తమం ఉత్తమమైనది, దివ్యమైనది. ప్రత్యక్షావగమ ధర్మ్యం ధర్మం యొక్క పరిపూర్ణత. ధర్మం నా ధర్మం ఏదంటే ఎవరైనా అనుకుంటుంటే ధర్మం అసలు ఒక మనిషిగా మన ధర్మం ఏంటన్నది ఆ పూర్తి పరిపూర్ణమైన చేస్తుంది. సుసుఖం చాలా ఉల్లాసంగా, చాలా సులభంగా, చాలా ఆనందంగా మనం దీన్ని అభ్యాసం చేయవచ్చు. అవ్యయం సుసుఖం దేనికి? కర్తలు చేయడానికి, అంటే అభ్యాసం చేయడానికి చాలా సుఖవంతమైంది, సులభమైంది. అవ్యయం నశించింది. ఇవి ఈ జ్ఞానం, భగవంతుడు చెప్పబోతున్న జ్ఞానం యొక్క లక్షణాలు. ఈ విధంగా ఏమిటి జ్ఞానం? ఏంటి జ్ఞానం? మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన మత్స్థాని సర్వభూతాని నచాహం తేషు ఉపస్థిత. ఏమంటున్నాడు? మయా తతమిదం వ్యక్త సర్వం జగత్ అవ్యక్తమూర్తి. జగత్ అవ్యక్తమైన అవ్యక్త రూపంతో కూడిన నాచే ఈ సమస్త జగత్తు వ్యాప్తమై ఉంది. జీవులన్నీ నా యందు కలవు, కానీ నేను వాని యందు లేను. గోపార్థ, ఇది అర్థం చేసుకోలేం కాబట్టి రహస్యం. జీవులందరూ తనలో ఉండి తను జీవులు లేను. ఇది ఎలాగా? ఇప్పుడు ఎలాగంటున్నానంటే వీళ్ళందరూ అవ్యక్త రూపంలో భగవంతుడు సర్వం వ్యాపించున్నాడు. అవ్యక్తం అంటే వ్యక్తం కాని రూపం. వ్యక్తం అంటే ఒక రూపం ఇలాగ ఉన్నాడని చెప్పలేదు. అందుకని అది అవ్యక్త రూపమే బ్రహ్మజ్యోతి. బ్రహ్మజ్యోతికి రూపం లేదు, ఈ రూపం చెప్పలేదు. ఆ బ్రహ్మజ్యోతి రూపంలో మొత్తం అంతా వ్యాపించింది. ఎలాగైతే సూర్యుడు పైకి రాగానే ఎంత సర్వ అన్ని ప్రదేశాల్లో వ్యాపించుంటాదో, అదే విధంగా భగవంతుడు తన అవ్యక్త రూపం, ఆ బ్రహ్మజ్యోతి రూపంలో మొత్తం వ్యాపించున్నాడు. ఇప్పుడు అది సపోజ్ మీరు మనం భగవంతుడు అది బ్రహ్మజ్యోతి యొక్క కాంతి నీళ్ళు అనుకోండి. అప్పుడు ఈ జగత్తులన్నీ కూడా ఆ నీటిలో ఉన్నట్టే, అవునా కదా? ఆ విధంగా జగత్తు కానీ లేదా జగత్తులో ఉన్న సృష్టి బ్రహ్మాండాలు అవ్వచ్చు, బ్రహ్మాండాలు ఉన్న జీవులు వీళ్ళందరూ కూడా ఆ నీటిలో ఉన్నారు. వాళ్ళంతా నీరు అనుకున్నారు. బ్రహ్మజ్యోతి ఆ లైట్ ఇప్పుడు సూర్యుని యొక్క కాంతి కిరణాలు, ఎండ ఏదైతే అనుకోండి, అదంతా నీళ్ళగా కొట్టే ఈ పగలంతా మొత్తం అంతా కాంతిలో ఉన్నాం మనం. ఆ విధంగా సూర్యకాంతిలోనే మనం అందరం ఉన్నాం, అవునా కదా? మన ఇప్పుడు ఓకే, నేను ఇంట్లో ఉంటే నాకు సూర్యకాంతి అనేది డైరెక్ట్ పడకపోవచ్చు, కానీ నా ఇల్లే సూర్యకాంతిలో ఉంది. ఎండలో ఉంది కాబట్టి నేను కూడా ఎండలో ఉన్నట్టు లెక్క, ఇంకా దాంట్లో ఉన్నాను. విమానం గాల్లో ఎగురుతుందంటే నేను ఎగరడం లేదు, విమానం ఎగురుతుంది. కానీ విమానం నేను ఉన్నట్టు నేను కూడా ఎగురుతున్నాను. అదే మనకి ఆ విధంగా ఇప్పుడు ఈ అవ్యక్త రూపంలో బ్రహ్మజ్యోతి రూపంలో భగవంతుడు మొత్తం అంతా వ్యాపించున్నాడు కాబట్టి అంత సృష్టి అంతా ఆధ్యాత్మిక జగత్ అవ్వచ్చు, భౌతిక జగత్ అవ్వచ్చు, అవన్నీ కూడా ఈ బ్రహ్మజ్యోతి ప్రకాశంలోనే ఉన్నాయి కాబట్టి ఆ విధంగా భగవంతుడు లో అన్ని
అన్ని జీవులు నా యందు కలవు అని చెప్తాను. కానీ సూర్యుని ఎండలో మనం ఇల్లులు అవన్నీ ఉన్నాయి. కానీ సూర్యుడిలో లేడు. సూర్యుడి పైన ఉన్నాడు సెపరేట్‌గా. అవునా కదా! సూర్యుడు పైన ఉంటాడు. సూర్యుని యొక్క కాంతిలో ఇల్లులు ఇవన్నీ ఉన్నాయి. సో, అదే విధంగా భగవంతుని యొక్క శరీరం నుంచి ప్రకటన అయ్యే ఈ తేజస్సే బ్రహ్మజ్యోతి. అలాగే సూర్యుడి నుంచి సూర్యరశ్మి అన్నది వస్తుందో, అలాగే దేవాదేవుని కృష్ణుని యొక్క శరీరం నుంచి వచ్చే రశ్మి తేజస్సు అదే బ్రహ్మజ్యోతి. బ్రహ్మజ్యోతులు ఇవన్నీ ఉన్నాయి, కానీ కృష్ణుడు మరి సపరేట్‌గా ఉన్నాడు. అలాగే సూర్యుడు సపరేట్‌గా ఉన్నాడు. సూర్యుడు వీటన్నిటిలో లేడు. అలాగే కృష్ణుడు కూడా వీటన్నిటిలో లేడు. అది అంట నేను వాని యందు లేను. ఆయన మళ్ళీ సపరేట్. ఇది అర్థం చేసుకోవాలి. ఈ విధంగా భగవంతుడు అదే చెప్తాను. అవ్యక్త రూపంలో నా రూపంలో అని చెప్పలేదు. అవ్యక్త రూపమైన భగవద్ బ్రహ్మజ్యోతి రూపంలో నేను జగత్తంతా వ్యాపించున్నాను. అంచేత ఆ వ్యాపించి ఉన్న ఆ బ్రహ్మజ్యోతిలో అన్ని సృష్టి ఆధ్యాత్మిక జగత్తులు భౌతిక అన్ని కూడా దాంట్లో ఉన్నాయి కాబట్టి జీవులందరూ నాలో ఉన్నారు. కానీ నేను ఎవరిలో లేను. నేను బయట ఉన్నాను. అది అలాగే చెప్తున్నాడు తర్వాత, ఓ కుంతి పుత్ర, కల్పాంతమున సమస్త భౌతిక సృష్టిలు నా ప్రకృతిలో ప్రవేశిస్తాయి. వేరొక కల్పారంభంలో నా శక్తే నేనే వాటిని తిరిగి సృష్టిస్తాను. చెప్పాం కదా, మనకు తెలుసు మహావిష్ణువు ఊపిరి పీలిస్తే అన్ని లోపలికి వెళ్ళిపోతాయి, మళ్ళీ ఊపిరి వదిలితే మళ్ళీ అన్ని బయటకు వస్తాయి. సో ఈ విధంగా అయితే ఎప్పుడు ఊపిరి పీల్చాలి, ఎప్పుడు ఊపిరి వదలాలన్నది భగవంతుడి ఇష్టం. అది విష్ణువు కూడా ఇష్టం కాదు. విష్ణువు కూడా చేయలేడు అవి తను నచ్చినప్పుడు. అది భగవంతుడు నా యొక్క సంకల్పం అని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు. అంచేత కృష్ణుడే ఈ యొక్క సృష్టి లయలకి రెండింటికి కారణం. ఆయన యొక్క సంకల్పానుసారమే సృష్టి జరుగుతుంది. ఆయన సంకల్పానుసారమే సృష్టి మళ్ళీ లయం. సమస్త జగత్తు నా ఆధీనంలో ఉన్నది. నా సంకల్పంతోనే అది చివరకు లయించిపోతుంది. ఈ విధంగా భగవంతుడు తన యొక్క సంకల్పం వల్ల ఏ విధంగా సృష్టి జరుగుతుంది, మళ్ళీ లయం అవుతుంది అన్నది చెప్తున్నాడు. అంచేత చెప్తున్నాడు ఇలాగా ఇదంతా నా సంకల్పం జరుగుతుంది కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. మయ్యధ్యక్షేణ ప్రకృతి సూయతే చరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. ఓ కౌంతేయ, నా శక్తులలో ఒకటైన ఈ భౌతిక ప్రకృతి నా అధ్యక్షను వర్తించుచు స్థావర జంగములను సృష్టించున్నది. ఈ సృష్టి లయ అన్నది నా యొక్క సంకల్పం జరుగుతుంది కాబట్టి ఓ అర్జున నువ్వు అర్థం చేసుకో, ఈ ప్రకృతి కూడా నా యొక్క సంకల్పం, నా అధ్యక్షతలోనే పనిచేస్తుంది. అది పనిచేస్తూ ఏం చేస్తుంది, స్థావర జంగాలన్నింటినీ అన్నింటినీ సృష్టించడం మళ్ళీ లయ చేయడం అది చేస్తుంది. నిన్న దాంట్లో చెప్పుకున్నాం, ఎప్పుడైతే మనం భౌతిక జగత్తులోకి రాగానే ఏమవుతుంది, భౌతిక జగత్తు ఒక జైలు లాంటిది. జైల్లో రాగానే యూనిఫామ్ ఇస్తారు. అలాగే మన ఈ భౌతిక జగత్తులో రాగానే మనకు ఒక శరీరం ఇస్తారు. ఆ శరీరాలను ఇచ్చేది ఎవరు? ప్రకృతి, భౌతిక ప్రకృతి. ఎటువంటి యూనిఫామ్ ఇస్తుంది? ఏదైతే చెప్తారో ఫలానా ఖైదీకి ఫలానా యూనిఫామ్ ఇవ్వాలి అని చెప్పి ఆ లిస్ట్ వచ్చేస్తుంది. దాన్ని చూసి ఆమె ఇస్తూ ఉంటారు. లిస్ట్ ఇస్తాడు భగవంతుడు చేస్తాడు. ఒక ఈ జీవికి ఈ శరీరాన్ని ఈ జీవికి ఈ శరీరాన్ని ఈ జీవికి ఈ లోకంలో పెట్టు, ఈ జీవికి ఈ లోకాలు. అది భగవంతుడు ఆ లిస్టు బ్రహ్మదేవుడికి ఇస్తాడు. బ్రహ్మదేవుడు చూస్తాడు, చూసి ఓకే నువ్వు ఈ జీవిని ఆ లోకంలో పంపించేస్తాడు. అక్కడ రాగానే అక్కడ ప్రకృతి ఏం చేస్తుంది, ఓకే వచ్చారు కదా మీకు డ్రెస్ చేసుకోండి, ఈ డ్రెస్ ఈ శరీరం లేదు, ఈ పరిస్థితుల్లో మీరు ఉండాలి, ఆ పరిస్థితుల్లో పెట్టేస్తుంది. ఫస్ట్ రాగానే యూనిఫామ్ చేంజ్ చేసిన వెంటనే గది చూపిస్తారు, ఏ గదిలో అలా కూర్చోవడం.
జైల్లో కూడా ఒక జైలు కాదు, 10 రూములు, ఈ 10 రూములు, ఈ రూమ్లో ఇలా. అదేవిధంగా ప్రకృతి శరీరంతో పాటు పరిస్థితిని కూడా కల్పిస్తుంది. సో ఈ విధంగా ప్రకృతి భగవంతుడి యొక్క అధ్యక్షతన స్థావర జగత్తులను సృష్టిస్తుంది. చూడండి, దాని నియమం అనుసరించి ఈ జగత్తు మరలా మరలా సృష్టించబడుచు లయమవుతున్నది. దాని కొరకు నియమాలు నా అధ్యక్షుడు కాబట్టి నేను ఆల్రెడీ చెప్పేశాను. ప్రకృతికి ఈ విధంగా ఈ నియమాల ప్రకారం నువ్వు సృష్టించి లైఫ్ చేయి. దాని నియమాన్ని అనుసరించే జగత్ మరలా సృష్టించబడుతుంది, లయ చేయబడుతుంది, సృష్టించబడుతుంది, లయ చేయబడుతుంది. కాగా జగత్ పరివర్తన జరుగుతుంది. అలా ఆ విధంగా చిత్తులతో ఉంటుంది. ఇదంతా భగవంతుడి యొక్క సంకల్పంతో జరుగుతుంది. అందరికి నేనే కారణం చెప్తున్నాడు. అంచేత మనం ఊహించుకోవాలి. ఎందుకంటే ప్రతి జీవికి దానికి సంబంధం ఉంది. అలాగే ప్రతి విశ్వంతో భగవంతుడికి సంబంధం. అది అర్థం చేసుకోవాలి. ప్రతి జీవికి ఒక శరీరం వచ్చినా, లేదంటే ఒక స్థితిలో పరిస్థితిలో ఆ జీవులు ఉన్నా సరే, దాని వెనుకాతల భగవంతుడి యొక్క సంకల్పం. ఈ విషయాన్ని మన యొక్క ప్రాపంచిక తత్వంతో కానీ, లేదంటే మన బుద్ధితో కానీ మనం అర్థం చేసుకోలేం. ఇటువంటి దాన్ని అర్థం చేసుకోవడం ఆసక్తత, మనకి శక్తి లేదు దీన్ని అర్థం చేసుకోవడం ఏ విధంగా జరుగుతుంది అని. దీనికి భగవంతుడి యొక్క కృప ఉన్నప్పుడే దీన్ని అర్థం చేసుకుంటాం. అందుకనే ఇది మనం విన్నా సరే మనం అర్థం చేసుకోలేం. కాబట్టి ఇది అతి రహస్యం, అత్యంత రహస్యం. మరి అయితే ఇప్పుడు అయినా సరే మరి ఎందుకు పూజలు చేయరు? ఇంత అయినప్పుడు కూడా నాకు పూజ చేయరు. ఎందుకని? ఎవరు అవజానంతి మాం మూఢ మానుష్యం తను ఆశ్రితం పరం భావమజానంతో మమ భూత మహేశ్వరం. అవజానంతి, అవజానంతి, జానంతి అంటే తెలుసుకోవడం, అవజానంతి తెలుసుకోలేదు. ఎవరైతే నన్ను తెలుసుకోలేరు వాళ్ళిద్దరు ఎవరు తెలుసుకోలేరు? నన్ను తెలుసుకోలేరు. నన్ను తెలుసుకోలేరు. మూఢులు మాత్రం తెలుసుకోలేరు. వాళ్ళు మనుష్యం తను ఆశ్రితం. మనిషి యొక్క తనువుని నేను ఆశ్రయించాను. నేను కూడా అంటే నేను కూడా వాళ్ళకి ఎలాగైతే మనిషి శరీరం లేకపోతే వాళ్ళు బతకలేరు, అలాగే నేను కూడా మనిషి శరీరం లేకపోతే బతకలేను. నేను కూడా వాళ్ళగా మనిషిలాగా పుట్టాను, వాళ్ళగా చనిపోయాను, వాళ్ళగా పెరిగాను అనుకుంటారు. కానీ పరంభావం అజానంతో, నేను పరంభావం అజానంతో తెలుసుకోలేక, నేను ఇక్కడ నాది దివ్యతత్వం, నా భావం దివ్యతత్వం, దివ్యమైంది, పరంభావం. మమ భూత మహేశ్వరం, భూతాలకి అంటే జీవుడికి అందరికీ నేను ప్రభువుని, మహేశ్వరం. అదే సర్వమునకును పరమ ప్రభువైన నా దివ్యతత్వమును వారు ఎరుగక నేను మానవ రూపం అవతరించినప్పుడు మూడులను అపహాస్యం చేయుదురు. అపహాస్యం అంటే అవమానపరచడం, జోకింగ్గా ఏడిపించడం అంటే లేని దాన్ని ఉన్నదని చెప్పడం, దాన్ని ఏడిపించడం. అదే ఏ విధంగా భగవంతుడు కూడా నాలాగే మనిషి, ఆయన నాలాగే పుట్టాడు, నాలాగే పెరిగాడు, నాలాగే చనిపోయాడు. అపహాస్యం చేయడం. కానీ ఎందుకని వాళ్ళు నా భగవంతుడి యొక్క దివ్యత్వాన్ని తెలుసుకోలేక. అందుకనే 4వ అధ్యాయంలో కూడా చెప్తాడు, జన్మకర్మ చమే దివ్యం ఏం ఎవరైతే నా యొక్క జన్మము కర్మము దివ్యం అని తెలుసుకుంటారో వాళ్ళకి ఇంకా పునర్జన్మ లేదు. ఎందుకని? అలా ఎవరైతే తెలుసుకున్నారో దివ్యం తెలుసుకున్నాడు ఈ మూర్ఖత్వంలో లేనట్టు, మూఢుడు కాదని అర్థం. మూడు కానివాడు భగవంతుని ఆశ్రయిస్తాడు. వాళ్ళంతే కాదు, ఇంకా ఏమంటారు? మోగ కర్మను మోగ జ్ఞాన విచేత సహా రాక్షసి మాసురం చైవ
ప్రకృతి మహినీం స్థితః. ఆ విధంగా మోహితులైన వారు దానవ మరియు నాస్తిక భావములచే ఆకర్షితులవుతారు. వాళ్ళు ఏమవుతారు? మోహితులు అయిపోవడం వల్ల వాళ్ళు భగవంతుడు నాలాగా శరీరం తీసుకున్నాడు అనుకోకుండా భగవంతుడు కూడా నాలాంటి మనిషి అంటే భగవంతుడు లేడు. భగవంతుడు ఉన్నాడంటే నేను కూడా పోను భగవంతుడు. ఎందుకంటే ఆయనలాగే నాకు శరీరం ఉంది. ఆయనకు 2 కాళ్ళు ఉన్నాయి, నాకు 2 కాళ్ళు ఉన్నాయి. ఆయనకి 2 చేతులు ఉన్నాయి, నాకు 2 చేతులు ఉన్నాయి. 2 కళ్ళు 2 అన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన పుట్టారు, నేను పుట్టాను. అంచేత ఆయన భగవంతుడు అయితే నేను భగవంతుడు. అది దానవ ప్రవృత్తి. దానవ ప్రవృత్తి అంటే ఏంటి? అసుర భావం అంటే ఎదుటి వ్యక్తిని తప్పు చేసి మాట్లాడటం, అది అసుర భావం. అది దానవ ప్రవృత్తి. నాస్తికత్వం అంటే ఏంటి? అంచేత నేను భగవంతుడు కాదు కాబట్టి ఆయన భగవంతుడు. అంచేత నేను ఎవరిని పూజించాల్సిన అవసరం లేదు. నాకెంత శక్తి ఉందో ఆయనకి అంత శక్తి ఉంది. అది నాకు కొంత శక్తి ఉందే ఉంటాడు. ఆ లెవెల్లో నేను ప్రయత్నం చేస్తే నేను కూడా ఆ విధంగా అయిపోతుంది. దానికి అంత పూజించాల్సిన నాస్తిక భావం. అయితే నాస్తిక భావంలో ఉంటారు. లేదు ఆయన భగవంతుడు అయితే నేను భగవంతుడిని అని చెప్పి ఆయన్ని మన స్థాయికి తీసుకురావడం దానవ. అట్టి భ్రాంత స్థితిలో వారి ముక్తికి సంబంధించిన ఆశలు, కామికరములు, జ్ఞాన సముపార్జనలు అన్నీ వ్యర్థం. అటువంటి భావంతో ఎవరైనా సరే ముక్తి కోసం ఎటువంటి ప్రయాస చేసినా అవన్నీ వ్యర్థమే. వాళ్ళు సాధించలేరు. ఎందుకంటే భగవంతుడు ఏ యథామం ప్రపత్తి, ఎవరు ఏ విధంగా నన్ను ఆశ్రయిస్తారో నేను ఆ విధంగా వాళ్ళని అనుగ్రహిస్తూ ఉంటాను. వాళ్ళు నాకు నమ్మకం లేదు కాబట్టి నా దగ్గరకు రారు, అంతే సింపుల్. వాళ్ళకి నేను లేను కాబట్టి నాకు వారు లేరు. సో ఈ విధంగా భగవంతుడు, అదే వాళ్ళు ఎంత ప్రయాస పడినా సరే వాళ్ళు భగవంతుని చేరుకోలేరు. ఎందుకంటే వారి దృష్టిలో భగవంతుడు లేడు కాబట్టి భగవంతుని దృష్టిలో వారు లేరు. జస్ట్ ఎప్పుడు ఏ విధంగా ఆయన ఆశ్రయిస్తారో ఆ విధంగా అనుగ్రహిస్తుంటారు. నమ్మకంతో ఆశ్రయించినప్పుడు ఆయన నమ్మకం, సేవ చేయాలనుకున్నప్పుడు ఆయన మనకు సేవ చేస్తారు. కానీ కొంతమంది మహాత్ములు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి మహాత్మా నాస్తు మాం పార్థ దైవం ప్రకృతి మాశ్రితాః భజంత అనన్య మనసో జ్ఞాత్వా భూతాది మగేయం. నా యొక్క మహాత్మా ఎవరైతే మహాత్ములు అస్తు ఉంటారు, కొంతమంది మహాత్ములు ఉంటారు, వాళ్ళందరూ ఏంటంటే దైవీ ప్రకృతి ఆశ్రిత. వాళ్ళందరూ దైవ ప్రకృతి యొక్క 2 ప్రకృతి, భౌతిక ప్రకృతి, దైవ ప్రకృతి, ఆధ్యాత్మిక ప్రకృతి యొక్క దైవ ప్రకృతిని ఆయనకు ఆశ్రయంలో ఉంటారు. అంచేత వాళ్ళు భజంత అనన్య మనస్సు, అనన్య వేరే ఒక మనసులో వేరే ఆలోచన లేకుండా ఎప్పుడు భజిస్తూ ఉంటారు. ఏమిటి? ఎందుకని? జ్ఞాత్వ తెలుసుకోవాలి. ఏం తెలుసట? భూత ఆది, జీవులందరిలోకి ఆదిని. భూతులు అంటే భూత అంటే జీవుల్లోకి ఆదివాడిని, మొట్టమొదటి అవ్యయుడిని అని తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళు ఓ భ్రాంత చిత్తులు కానిటువంటి మహాత్మాత్మ దైవీ ప్రకృతిని ఆశ్రయించి ఇందురు. వారు నన్ను ఆదిను అవ్యయుడును అగు దేవాదేవునిగా నెరిగించే నా భక్తికి సేవలో సంపూర్ణంగా నిమగ్నమైంది. భ్రాంతిలో చెందినవాడు మనుషులు అని చెప్పి ఆయన్ని, అయితే ఆయన భగవంతుడు కాదు, ఆయన భగవంతుడు అయితే నేను భగవంతుడు వ్యామోహంలో ఉండి ఆయన లెక్క చేయరు కృష్ణుని. ఆ వ్యామోహం చెందని వాళ్ళు తెలుసుకొని భగవంతుడు సేవ చేస్తారు. అటువంటి వాడు మహాత్ముడు. ఇక్కడ మహాత్మ నాస్తు మహాత్మ ఆ నార్మల్ వాడు కాదట మహాత్ముడు. స మహాత్మ సుదుర్లభ అని చెప్పి 7వ అధ్యాయంలో చెప్పారు. అటువంటి మహాత్ములు చాలా దుర్లభం. అయితే మరి ఆ మహాత్ములు ఏం చేస్తుంటారు? తెలుసుకున్నారు, సేవ అంటున్నారు. సేవ ఏ విధంగా సేవ చేస్తారు? సతతం కీర్తయంతో మాం
యతంతశ్చ దృఢవ్రతః సమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే. ఆ మహాత్మ సదా నా మహిమను కీర్తించుచు దృఢ నిశ్చయంతో యత్నించుచు నా ముందు నమస్కరించుచు నన్ను నిత్యము భక్తితో పూజించు. సతతం అంటే ఎల్లప్పుడూ ఏం చేస్తారు? కీర్తియంతో కీర్తిస్తూ ఉంటారట. యతంతశ్చ దృఢవ్రతః, దృఢ నిశ్చయంతో యతంతి ప్రయత్నిస్తూ ఉంటారు. ఏంటి ప్రయత్నిస్తున్నారు? భక్తిని చేయడానికి, ఇంకా కీర్తించడానికి, ఇంకా సేవ చేయడానికి. సమస్యంతశ్చ మాం భక్త్యా, భక్తిపూర్వకంగా సమస్యంతశ్చ అంటే నమస్కరిస్తూ ఉంటారు. నిత్యయుక్త ఉపాసతే, ఉపాసన చేసుకుంటారు, పూజిస్తూ ఉంటారు. నిత్యం యుక్తంతో, తెలివితేటతో, గుడ్డిగా కాదు. అంచేత ఈ విధంగా ఆ మహాత్ములకు చేస్తారు. ఏం చేస్తుంటారు? కీర్తన ఎల్లప్పుడూ జపిస్తూ ఉంటారు, కీర్తన చేస్తుంటారు, జ్ఞానం చేస్తుంటారు. దృఢవ్రతః, దృఢమైన వాగ్దానంతో చేస్తారు. నేను రోజుకి 16 చేస్తాను, రోజుకి ఇన్ని చేస్తాను, ఉదయం కొడతాను, మధ్యాహ్నం కొడతాను. దృఢవ్రత, వ్రతాలు పొందుతారు. వ్రతపూర్వకమైన సాధన చేస్తుంది. సమస్యంత ప్రణామాలు అర్పిస్తుంటారు భగవంతుడు. అందుకే మందిరాలు దర్శిస్తారు. ప్రభుపాద చెప్తారు, ప్రతి ఒక్కరు కూడా కనీసం 2 సార్లు మందిరం భగవంతుడికి వెళ్ళి నమస్కారం చేయాలి. ఉదయం సాయంత్రం 3 సార్లు చేస్తే మంచిది, కాకపోతే కనీసం 2 సార్లు భగవంతుడికి నమస్కరించాలి. ప్రణామాలు అర్పిస్తారు. నిత్యయుక్త, ఎల్లప్పుడూ లీనమే ఉంటారు. ఇప్పుడు అదే దాంట్లో ఉంటారు. ఏదో ఒక రకంగా భగవంతుని ధ్యానిస్తున్నారు. ఆ ధ్యానంలోనే ఉంటారు. అది మహాత్ములు చేసే కార్యకలాపాలు. అయితే కొంతమంది ఉన్నారు, భగవంతుని పూజిస్తుంటారు. వారు పరోక్షంగా ఆరాధిస్తుంటారు. పరోక్షంగా ఆరాధించే వాళ్ళు ఉన్నారు. డైరెక్ట్గా ఆరాధించే వాళ్ళ కోసం చెప్పారు, పరోక్షంగా ఆరాధించే వాళ్ళ కోసం కూడా భగవంతుడు చెప్తున్నాడు. ఏమనంటే, జ్ఞాన సముపార్జన యజ్ఞమున నెలకొనిన ఇతరులు దేవాదేవుని ఏకత్వ భావంతోను, కొందరు వివిధ రూపునిగాను, మరికొందరు విశ్వరూపంగా జ్ఞాన సముపార్జన యజ్ఞమున నెలకొనిన ఇతరులు అంటే కొంతమంది ఏం చేస్తారు? ఏకత్వం అంటే ఒకడే, ఇంకెవరు లేరు. అంచేత ఎవరో ఒకరు పట్టుకుంటారు, వాళ్ళే అందరూ ఆయనండి. ఒక రకమైన. ఇంకొందరు ఏం చేస్తారు? కొందరు వివిధ రూపంలోగా పృథక్త్వేన అంటే నానా విధాలు. ఏకత్వేన పృథక్త్వేన బహుదా, పృథక్త్వేన బహుదా విశ్వతోముఖ, విశ్వరూపాలు, కొంతమంది విశ్వరూపాలు. ఇలాగా రకరకాలుగా వాళ్ళు పూజిస్తూ ఉంటారు. ఎవరైతే తెలుసున్నారో వాళ్ళు డైరెక్ట్ కృష్ణుని పూజిస్తారు, తెలుసుకోలేని వాళ్ళు ఈ విధంగా పూజిస్తారు. వీళ్ళు పరోక్షంగా. కానీ ఇక్కడ ప్రభు తర్వాత చెప్తున్నాడు, కానీ నేనే క్రతువును, నేనే యజ్ఞమును, నేనే పితరులకు పసుపు కూడా ఆహుతిని, ఔషధము, దివ్య మంత్రము అయి ఉంటుంది, ఆజ్యము, అగ్ని, హుతము కూడా నేనే, అన్ని నేనే. అది తెలుసుకోక వాళ్ళు ఇలా వేరే రకరకాలుగా పూజిస్తూ ఉంటారు. మరి అయితే వాళ్ళు పూజిస్తున్నారు, వాళ్ళు పరోక్షంగా పూజిస్తున్నారు, ఇది చూస్తున్నారు. అందరి గమ్యం ఒకటేనా? అందరూ ఒకసారి చేస్తారా? కాదు. యాంతి దేవా వ్రతా దేవాన్, పితృయాంతి పితృవ్రతాః, భూతాని యాంత భూతేజ్య,
యాంతి మధ్యాజినో మాం. యాంతి అంటే వెళ్తారట ఎక్కడికి? దేవవ్రత. దేవా దేవవ్రత దేవత వ్రతం, దేవుని వ్రతం అంటే దేవుని పూజించే వాళ్ళు ఎక్కడ? దేవతల దగ్గరికి వెళ్తారు. పితృన్యాంతి పితృవ్రత. పితృన్ యాంతి పితృవ్రత. పితృని పూజించే వాళ్ళు పితృలోకం. భూతాని యాంతి భూతేజ్య. ఇక్కడ వెళ్ళడం కాదు, జ్య అంటే పుట్టుక. భూతపేత పిశాచాలని పూజించే వాళ్ళు వెళ్ళి అక్కడ భూతపేత పిశాచాలుగా జన్మ తీసుకుంటారు. యాంతి మధ్యాజినోపి మా. యాంతి వెళ్తారు ఎక్కడికి? మద్ ఆజినోపి మా. నన్ను పూజించే వాళ్ళు నా దగ్గరికి వస్తారు, నాతో నివసిస్తారు. దేవతను పూజించేవారు దేవతల లోకానికి, పితృలు పూజించేవారు పితృలోకంలోకి చేరుతారు. భూత ప్రేతలను పూజించేవారు వాణి అంతే జన్మించరు, కానీ నన్ను పూజించేవారు నాతోటే నివసిస్తారు. మన కింది వారం చెప్పుకున్నాం నిన్న భగవంతుడి దగ్గర దివ్యరాము తద్ధామ పరమమ్మ. ఒక్కసారి మనం అక్కడికి వెళ్తే తిరుగురాము. అది ఎటువంటి లోకం మనం చర్చించాం నిన్న. ప్రతి పదం గానం, ప్రతి అడుగు నాట్యం. అది ఎక్కడ తప్పులు లేనిది, అవ్యక్తమైంది, దివ్యమైంది, ఉత్తమమైంది, శ్రేష్టమైంది, తిరిగి రాది మనం అన్ని చర్చించాను. అటువంటి లోకానికి వెళ్తాం, మనం పూజ చేసుకోవాలి. మిగతా వాళ్ళందరూ ఎవరు పూజ చేస్తానికి వెళ్తారు. అంచేత ఏం చేసినా ఒకటే గమ్యం అన్నది తప్పు. మనం చేసిన దాన్ని బట్టి ఫలితాలు. ఇక్కడ తారతమ్యాలు ఉన్నాయి. కృష్ణుని పూజ చేసిన వాళ్ళు ప్రేమ మరియు సేవతో ఉన్నవారు మాత్రమే కృష్ణుని పూజిస్తారు. భౌతిక కోరికలు తీర్చుకోవడం వారు దేవతను పూజిస్తారు. ఇందు ముందు మనం చర్చించుకుంటున్నాం. వాళ్ళు ఏమిస్తారు? మనకి కృష్ణుడు మనకు అవసరమైంది ఇస్తాడు. తల్లిదండ్రులని దేవత మనకు కావాల్సింది కోరుకుంది ఇస్తారు దుకాణదారుల వల్ల. మీరు 50 రూపాయలు వచ్చి నాకు బిస్కెట్లు కావాలంటే బిస్కెట్లు ఇస్తాడు, బట్టలు కావాలంటే బట్టలు ఇస్తాడు, లేదంటే విషయం కావాలంటే విషయం ఇస్తాడు. విషయం ఎవరికనుకుంటాడు? అంచేత మనం ఈ దుకాణదారుడు దేవత నుంచి పొందేది మన కోరికను పొందుతాం, కానీ దాని బాధ్యత మనది. తర్వాత ఏం జరుగుతుందో వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. దుకాణదారు ఒకసారి అమ్మిన తర్వాత అది విషం తీసుకెళ్ళి మనం తాగామా, మనం తాగించావా, లేదా ఎవరికైనా పెట్టామా? ఫలాలు ఏంటి? భగవంతుడు ఇచ్చిన శాశ్వత, దేవత ఇచ్చిన తాత్కాలికం. ఇప్పుడు మనం శివుడునో లేదంటే సరస్వతి దేవుడు పూజ చేశాను, మంచి చదువు వచ్చింది, PhD చేశాను, నేను చనిపోయాను, మళ్ళీ నెక్స్ట్ జన్మ తీసుకుంటే మళ్ళీ ఆ నేర్చుకోవాల్సిందే. చెప్పగలరా? ఇది జన్మలో నేను ఆల్రెడీ చదివేశానండి, ఇప్పుడు చదవక్కర్లేదండి అని? అవును, ఇది జన్మ చదివి ఉండొచ్చు, కానీ మళ్ళీ ఈ జన్మ చదవాల్సిందే. ఈ జన్మలో పెద్ద సైంటిస్ట్ అయ్యి ఉండొచ్చు, కానీ ఈ జన్మ మళ్ళీ ఆ నేర్చుకోవాల్సిందే. తాత్కాలికం. కానీ కృష్ణుడి కోసం చేసిన భక్తి కానీ సేవ కానీ శాస్త్రం ఉండిపోద్ది. మనం ఈ జన్మలో ఒక మందిరంకి వెళ్ళి ఒకసారి నమస్కరిస్తే వచ్చే జన్మలో మళ్ళీ నమస్కరిస్తే మళ్ళీ ఒకటి జన్మ చేశాడు, ఒకటి ఇది రెండో నమస్కారం భగవంతుడు మళ్ళీ గుర్తుంచుకుంటాడు. 2 కిందల కౌంట్ వస్తుంది, 1 కింద రాదు. ఈ రోజు ఈ 18 రోజులు 18 గంటల్లో గంటన్నర చెప్పండి మీరు ఎవరైతే విన్నారో వీళ్ళందరూ భగవంతుడు గుర్తుంచుకుంటాడు. నా కోసం గంటన్నర రోజు 18 రోజులు విన్నారు. మనం మర్చిపోవచ్చు, డేట్లు మర్చిపోవచ్చు, ఏం విన్నా కూడా మర్చిపోవచ్చు, కానీ భగవంతుడు మర్చిపోడు.
అందుకే భగవంతుడు మనకి కోరిందల్లా ఎవడు అవసరమైన ఇస్తాడు. కానీ దేవతలు కోరింది ఇస్తారు. కానీ దాని బాధ్యత తీసుకోరు. నిజాలు మనం జాగ్రత్తగా ఉండాలి. హ్మ్. అయితే ఇప్పుడు నేను ఓకే. దేవుని పూజ చేసేవారు దేవతల దగ్గరికి వెళ్ళారు. భగవంతుడు లేరు. మరి భగవంతుడు ఎప్పుడు నేను చనిపోయాక భగవంతుడు అంటాను. మరి ఇప్పుడుంటున్నా నాకు భగవంతుడు ఏం చేస్తాడు? ఇప్పుడుంటున్న భగవంతుడు నా కోసం ఏం చేస్తాడా? అనన్న చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్య చింతయంతో మాం. అనన్య అంటే ఎటువంటి వేరే ఆలోచన లేకుండా. అన్య అంటే వేరే, అనన్య అంటే వేరేది లేకుండా. చింతన ఇంకా చింతిస్తూ, ధ్యానిస్తూ, ఎప్పుడు తలుచుకుంటూ, ఎంతో నన్నే ఎవరైతే ఏ జన అటువంటి జనులు పర్యుపాసతే ఎప్పుడు కూడా నన్ను సదా అర్చిస్తూ ఉంటారు. పర్యుపాసన అంటే సేవిస్తుంటారు. వారికి తేషాం నిత్యాభియుక్తానాం. అభియుక్తానం అంటే వాళ్ళకి నేను పొందుపరుస్తుంటాను. వాళ్ళకి ఏదైతే లేదో దాన్ని పొందుపరుస్తుంది. ఎందుకని? యోగక్షేమం వహామి. వాళ్ళ యొక్క యోగక్షేమం బాధ్యత నేను వహిస్తాను. కానీ నా దివ్య రూపం ధ్యానించు అనన్య భక్తితో నన్ను సదా అర్చించు వారి యోగక్షేమంలో నేనే వహించును. వారికి లేని వాటిని సమకూర్చుదును, వారికి ఉన్న వాటిని రక్షిస్తాను. మరి ఓకే, నీకు ఎలాగో గ్యారంటీ కదా, నువ్వు భగవద్ధామం వచ్చేస్తావు కాబట్టి నేను అప్పుడు చూస్తాను, నువ్వు ఊరుకోడు. ఇప్పుడు కూడా ప్రతిస్పందిస్తూ ఉంటాడు. మనకు అవసరమైన వాటిని సమకూరుస్తాడు, అవసరం లేని తీసేస్తాడు. ఆల్రెడీ మన దగ్గర ఉన్న వాటినే పరిరక్షిస్తాడు. ఈ విధంగా మన జీవితాన్ని భక్తి పదంలో ముందుకు వెళ్ళడానికి అవసరమైన చర్యలన్నీ భగవంతుడు దగ్గరుండి చూసుకుంటాడు. అది ఆయన యొక్క గొప్పతనం. ఇది చాలా మందికి తెలియదు. పూజ చేస్తే నాకేం వస్తుంది అనుకుంటాం, కానీ భగవంతుడు చాలా చేస్తున్నాడు. మన అమ్మ నాన్నగారు రోజు మనకి ఏది పాకెట్ మనీ ఇవ్వలేకపోవచ్చు, కానీ ఫీజులు కడుతుంటారు. రోజు స్కూల్కి వెళ్ళడానికి స్కూల్ బస్ ఫీజు కడతారు. అదంతా వాళ్ళ పుణ్యమే. ఆ మిగతా పిల్లలందరూ కొనుక్కొని తింటున్నారు, నాకు కొనుక్కొని తిన్నాను, నా దగ్గర డబ్బులు లేవు, మా అమ్మ నాన్న డబ్బులు ఇవ్వలేదు, అయ్యి ఉండొచ్చు. కానీ అవసరమైనప్పుడు ఇస్తారు. అందరూ ఎక్స్కర్షన్కి వెళ్తే దాని డబ్బులు కడతారు. అదే విధంగా భగవంతుడు కొన్ని సార్లు అవసరం లేని మనకి ఇవ్వడు, అవసరం లేని మాత్రం తప్పనిసరిగా ఇస్తాడు. ఎప్పుడు? ఎవరికి ఆ బాధ్యత తీసుకుంటాడు? అనన్య చింతయంతో అనన్య భక్తితే నన్ను సదా అర్చించువారు, వారికి మాత్రం. అంటే భగవంతుడు తప్ప నాకు ఇంకెవరు లేరు, కష్టమైన సుఖమైన ఆయనే. లాభం దీంట్లో భగవంతుడు కూడా చెప్తాడు. దీంట్లో ఇంకా తెలుసుకున్నాను నేను వాళ్ళ తండ్రి తల్లి అనే ఇవన్నీ కూడా చెప్తాడు. దీంట్లో చదవలేదు నేను 17 శ్లోకాల్లో 17 శ్లోకం, నేను ఈ జగత్తు తండ్రిని తల్లిని పోషకుడును పితామహుని ఉంటిని. అలాగా. సో ఈ విధంగా ఎవరైతే ఇంకా నా ఏదైనా ఇంక ఈయనే, తల్లి అయినా ఇదే, తండ్రి అయినా ఇదే, అన్ని సర్వం నాకు ఈయనే అన్న భావంతో ఎవరైతే ఉంటారో వాళ్ళకి భగవంతుడు వస్తాడు. ద్రౌపది ఆమెకి అవమానపరచాలని ప్రయత్నించినప్పుడు అందరిని అడుగుతుంది, ఎవరూ రక్షించలేదు.
కృష్ణుడి దగ్గరికి రాలేదు కానీ కృష్ణుడు రక్షించలేదు. కానీ ఏ రోజైతే ఇంకా అంత అయిపోయింది, ఇంకా దుశ్శాసన గట్టి లాగుతున్నాడు, ఇంకా కాపులేని పరిస్థితిలో, కృష్ణ ఇప్పుడు నీదే భారం, నువ్వు నన్ను వివస్త్రం చేయాలంటే చెయ్యి, లేదంటే లేదు, నువ్వేం చేయాలంటే చెయ్యి అని ఎప్పుడైతే ఆయన మీద మొత్తం భారం వేసి ఆయన స్మరిస్తూ కళ్ళు మూసుకుందో పరిగెట్టుకొచ్చు. అంతవరకు కూడా తెలుసు ఆయనకి ఏం జరుగుతుంది అక్కడ. కానీ ఆయన దగ్గరికి రాకుండా అందరి దగ్గరికి పరిగెడుతుంది. అంటే వీళ్ళందరూ రక్షిస్తారేమో ఇంకా ఆశ ఉంది. ఎప్పుడైతే అనన్య అంటే ఇంకెవరి మీద లేదు, ఎవరి మీద ఆధారపడ్డా, నాకు వేరే ఎవరు లేరు, చేయగలనా సరే నేను వెళ్ళను అన్న భావనలు ఎవరు ఉంటారో వాళ్ళు పరిగెట్టుకుని వస్తారు. ప్రహ్లాదుడికి ఇబ్బంది కలిగిన ప్రతిసారి భగవంతుడు వచ్చి ప్రహ్లాదు రక్షించండి. ఒకటే ఓకే, నాకు విషం ఇస్తున్నారు, తాగుతాను, చావాలనుకుంటే చేస్తాను, లేదంటే లేదు. భగవంతుడు పర్వతాల మీద విసురుతున్నారు, కింద పడి చనిపోవాలంటే భగవంతుడు నిర్ణయిస్తే చనిపోతాను, భగవంతుడు బతకాలనుకుంటే బతుకుతాను. వదిలేశాడు, భగవంతుడు పరిగెట్టుకెళ్ళి పట్టుకోవాల్సి వస్తున్నాయి. సో ఈ విధంగా అన్నను చిందుతారు. అన్నన్నే మనసుతో ఎవరైతే భక్తి చేస్తారో, భగవంతుని స్మరిస్తూ ఉంటారో, ధ్యానిస్తూ ఉంటారో, వాళ్ళకి యోగక్షేమాలు భగవంతుడు చూస్తుంటాడు. అందుకనే పూర్వం సన్యాసాస్త్రం తీసుకున్న తర్వాత వాళ్ళు ఒక చోట ఉండకూడదని చెప్పేవారు. ఎందుకంటే సన్యాసం అంటే అన్ని పరిత్యాగం చేశాను, భగవంతుడే నాకు ఆధారం, భగవంతుడి కోసం నా జీవితం అన్న భావన ఉండేవారు కాబట్టి వాళ్ళు ఒక చోట ఉండడానికి లేదు. ఎక్కడ మరి ఈ ఊరి నుంచి వెళ్ళిపోయాను, ఈ ఊర్లో అందరూ బాగా చూసుకుంటున్నారు, నాకు మంచి తిండి పెడుతున్నారు, చేస్తున్నారు, కానీ అయినా ఉండడానికి లేదు, వెళ్ళిపోవాలి. ఏమో పక్క ఊర్లు ఇస్తారో ఎవరో తెలియదు, ఇచ్చిన ఓపెన్ వెళ్ళిపోవాల్సిందే. భగవంతుడు ఏదంటే సరే, ఈ రోజు ఇక్కడ మంచి భోజనం దొరికింది, రేపు ఉండాలని ఫస్ట్ ఉండాల్సిందే. సో ఆ విధంగా అందుకనే వాళ్ళకి వాళ్ళు ఆ విధంగా భగవంతుని ఆధారపడి తిరుగుతుండేవారు కాబట్టి వాళ్ళకి ఏమైనా చేస్తే భగవంతుడు వెంటనే చర్య తీసుకునేవాడు. సో ఇది ఈ విధంగా భగవంతుడు వెంటనే ప్రతిస్పందిస్తాడు. భక్తి యొక్క మహాత్మ్యం అయితే బాగానే ఉంది, అన్నన్ని మనసుతోటి పూజించాలి, వాళ్ళు పూజించాలని చెప్తున్నారు. మరి ఎలా పూజించాలి అంటే ఇంకా నా దగ్గర ఉన్నవాళ్ళు పెట్టాలి అవసరం లేదు. పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యా పూర్వతం అస్నామి ప్రయతాత్మనః. ఎవరైనా నాకు ప్రేమతోనూ భక్తితోనూ పత్రములు కానీ, పుష్పములు కానీ, ఫలములు కానీ, జలములు కానీ అర్పించడం తాను స్వీకరిస్తున్నాను. ప్రేమతో పెడితే ఒక పత్రం చాలు, ఒక ఆకు ఇంత పెట్టడం అవసరం లేదు, ఒక పుష్పం, ఒక ఫలం, ఇంత నీళ్ళు చాలు. కానీ దీంతో భక్త్యా, చూడండి, భక్తి అంటే భక్తి అన్న పదం 2 సార్లు వస్తుంది. దానికి ఉన్న ప్రాధాన్యత అది. భక్తి అంటే ప్రేమ. మన ప్రేమ నీళ్ళల్లో కూడా ఉంది కదా, కానీ మన ఈ భక్తికి చిన్న తేడా. ప్రేమలో కూడా కొద్దిగా ఆశాభావం ఉంటుంది. ఏదో ఒకటి, మనం ఒక అమ్మాయిని ప్రేమించినా, ఒక అబ్బాయిని ప్రేమించినా, మన పిల్లలు కూడా మనం ప్రేమించినా, వాళ్ళు నా పిల్లలు అన్న భావంతో ప్రేమిస్తున్నాం. నా పిల్లలు నాకు పుట్టినవారు కాబట్టి నేను ప్రేమిస్తున్నాను, అలా ప్రేమించాను. ఏదో ఒక కండిషన్ అంటూ ఉంది. నేను ఒక అమ్మాయిని ప్రేమించానంటే ఆ అమ్మాయిలో ఏదో ఒక కొంచెం నచ్చింది కాబట్టి ప్రేమిస్తున్నాం, అంతేగాని ఎవరు పడితే రోడ్డు ప్రతి ఒక్క అమ్మాయిని ప్రేమించాను నేను. ఒక వ్యక్తిని నేను ఇష్టపడుతున్నానంటే ఆ వ్యక్తిలో ఏదో ఒక నచ్చిన గుణం ఉంది కాబట్టి నేను ఇష్టపడుతున్నాను. ఏదో కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్లన్నీ లేకపోతే అది భక్తి. ఎటువంటి కండిషను లేని ప్రేమని భక్తి అంటారు. ఏదైనా ఇటువంటి కండిషన్ ఏదైనా ఉంటే అది ప్రేమ కింద ఉండిపోవాలి. అందుకని ఇక్కడ భక్తి అనే పదాన్ని 2 సార్లు వాడాడు. అంటే ఎటువంటి ఆశాభావం కానీ, ఎటువంటి కండిషన్స్ కానీ ఉండకూడదు. భగవంతుడికి ఎందుకంటే ఇష్టం
నాకు ఇష్టం అంతే, ఆయనకు అర్పించాలి, అర్పిస్తున్నాం. నా దగ్గర ఉంది, అర్పించగలుగుతాం, అర్పిస్తున్నాం. ఆ భావంతో ఎప్పుడైతే మనం చేస్తామో దాన్ని స్వీకరిస్తారు భగవంతుడు. అందుకని భోగం ప్రతిది కూడా మనం పెట్టాలి. భోగం పెట్టే విధానం కూడా మనం ఆల్రెడీ చేసాం కదా. మనం భగవంతుడు పెట్టేటప్పుడు, భోగం పెట్టేటప్పుడు దాంట్లో ఉల్లిపాయ ఉండకూడదు. వండేటప్పుడు భగవంతుడికి భోగం నైవేద్యం పెట్టడానికి ముందు మనం రుచి చూడకూడదు. ఎందుకంటే భగవంతుడి కంటే మనం ముందు తినడానికి లేదు. చాలా మంది అడుగుతారు, మనం రుచి చేస్తే మంచి చేసుకుని ఇంకా భగవంతుడికి ఇంకా మంచి రుచితో ఇవ్వచ్చు కదా. కరెక్టే, కానీ ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు తినక ముందు మనం తినడానికి లేదు, మంచిగా తినడానికి లేదు. ఒకటి. రెండోది ఏముందంటే, నెక్స్ట్ సారి మనం జాగ్రత్తగా అన్ని కొలత ప్రకారం చేస్తాం, కేర్లెస్గా ఉంటాం. అంచేత ఇంకొంచెం జాగ్రత్తగా వండుతాం, ఇంకొంచెం శ్రద్ధ పెడతాం, శ్రద్ధ కూడా పెరుగుతుంది. అందుకని రుచి చూడకూడదు. రెండు కారణాలతో చూడదు. శాకాహార సాత్విక ఆహారాలు, నైవేద్యం భోగం పెట్టే ప్రత్యేక శుభ్రమైన పాత్రలు ఉండాలి. ప్రతి ఒక్క ఇంటి వంట మీద ఒక తులసి పత్రం వేయాలి. వంట మీద గంట మోస్తూ మంత్రాలు చదవాలి. మనం చేసాం. ఈ 3 మంత్రాలు దీక్ష అవ్వడం వల్ల, దీక్ష వల్ల వాళ్ళ గురు మంత్రం కూడా ఉంటుంది, అది కూడా చదువుతారు. ఈ 3 సార్లు, ఇది 3 సార్లు, ఇది 3 సార్లు, ఇది 3 సార్లు చదవాలి. అది మీకు వీడియోలు గట్రా అన్ని షేర్ చేశాం కాబట్టి 15 నిమిషాలు నుంచి 15 నిమిషాలు మీరు కూర్చొని జపం చేసుకోవచ్చు. 2 మాలలు చేసుకుంటే అయిపోతుంది. తర్వాత మన కుటుంబ సభ్యులందరికీ ఇచ్చి మనం అయితే ఒకటి దీంతో అయిపోయిందా, ఇది ఒకటేనా అంటే భగవద్ పూజ చేస్తే అయిపోతుంది కాదు, ఇంకా ఉన్నారు. ఇంకోటి చెప్పాను 27వ శ్లోకంలో సతతాను ఉంటారు. యత్కరోషి యదస్నాసి యజ్జుషోషి తదాసి యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. యత్ కరోతి, యత్ ఏదైతే, కరోతి ఏదైతే చేస్తే, ఏది చేసినా, ఏది స్నాసి ఏది తిన్నా, యజ్జుషోషి ఏదైనా ఆఫరింగ్ చేస్తే, అంటే యజ్ఞం కానీ ఏదైనా ఆఫరింగ్ చేస్తే, తపస్సు ఏదైనా తపస్సు చేస్తే, ధ్యానం చేస్తే, ఇవన్నీ కూడా మదర్పణం, నాకు అర్పిస్తు చెయ్యు, నా కోసం. అంచేత ఒకటి భగవద్గీత అర్పించడం, రోజు భోగం పెట్టవి కాకుండా దాంతోపాటు మన జీవితాన్ని విధానాన్ని ఎలా మార్చుకోవాలి, ఏం చేసినా కృష్ణుడి కోసం చేయాలి, కృష్ణుడికి అర్పిస్తూ చేయాలి. శారీరక పోషణ కొరకు కూడా కర్మలు అవసరం మనం పోషించుకోవడానికి. అంటే మనం ఏవో కొన్ని పనులు చేయాలి, అవన్నీ కృష్ణుడి కోసం చేయాలి. మన ధర్మం అంటే కొంత కృష్ణుడి కోసం. మనం తినేది ప్రసాదం, కృష్ణుడికి అర్పించిన తర్వాత. మనం చేసే దానం కృష్ణ చైతన్యంలో ఉపయోగపడలేదు. అయితే కృష్ణ చైతన్యంలోకి ఉపయోగపడేది చేయాలి, లేదా మనం ఎవరికైనా ఇస్తే అది వాళ్ళ కృష్ణ చైతన్యంలోకి వచ్చేటట్టుగా ఉండాలి. తపస్సు, మనం చేసే తపస్సు మన యొక్క కృష్ణ చైతన్యాన్ని పెంచేది ఒక, అంటే జపం చేయడం, ధ్యానం చేయడం. ఈ విధంగా మనం చేసే ప్రతి పని కూడా కృష్ణుడికి వైపుకి వచ్చేటట్టుగా చూడాలి. అది దీనివల్ల వచ్చే ఫలితం ఏంటి, భగవంతుడితో స్వేచ్ఛ. ఈ విధంగా నీవు కర్మబంధం నుండి, వాటి శుభ అశుభ ఫలముల నుండి విముక్తుడు కాగలవు. ఇట్టి సన్యాస యోగ సిద్ధాంతంలో నాపై మనస్సు స్థిరపరచు ద్వారా నీవు ముక్తుడివై నన్ను చేరుకుందువు. స్వేచ్ఛ, ఈ భౌతిక జగత్తులో ఉన్న కర్మబంధాల నుంచి స్వేచ్ఛ వస్తుంది. అంచేత మనం ఏం చేయాలి, మన జీవన విధానాన్ని మనం వదులుకోవడం కాదు, జీవన విధానంలో కృష్ణుడిని మనం యాడ్ చేయాలి. ఇంతకుముందు కూడా వండాము, ఇప్పుడు వండుతాం. ఇంతకుముందు మనం ఎవరి కోసం వండామని, ఇప్పుడు భగవంతుడి కోసం వండుతున్నాం భావంతో. ఇంతకుముందు పాటలు పాడుకునేవాళ్ళం, ఇప్పుడు కూడా పాటలు పాడుతాం, మొదలు పడతాం. కానీ ఇంతకుముందు సినిమా పాటలు పాడేవాళ్ళం, ఇప్పుడు భగవంతుడి పాటలు పాడతాం. ఇంతకుముందు తినేవాళ్ళం, ఏది పడితే అదే, అక్కడ పడితే అది తెచ్చుకొని తినేవాళ్ళం. ఇప్పుడు వండుకొని భగవద్ నైవేద్యం పెట్టి తింటాం. ఈ విధంగా మనం మార్చుకోవడం వల్ల నిష్కామ కర్మ చెప్పారు కదా, ఈ విధంగా చేయడం వల్ల శుభ అశుభ ఫలముల నుండి విముక్తులు అవుతావు. శుభం అంటే పుణ్యం, అశుభం అంటే పాపం. 2 కర్మల నుంచి బయట, అంటే అకర్మం చేసినాం. చేత భగవంతుడు చెప్తున్నాడు,
మరి భగవంతుడు కొంతమందికి వస్తాడా? కాదు. నేను ఎవరికి ద్వేషం కాను, నేను ఎవరిని ద్వేషింపను, ఎవరి ఎడలో పక్షపాతం కలిగి ఉండను, నేను సర్వుల ఎడల సమానంగా వర్తించును. కానీ భక్తితో నాకు సేవ నొసగడి వాడు నాకు మిత్రుడై నా యందుండును, మరియు నేను అతనికి మిత్రుడై ఉండును. భగవంతుడు ఎవరికి ఇది కాదు. నమోహం సర్వభూతేషు మమే ద్వేషోస్తి నా ప్రియ. నాకు ద్వేషం ఎవరు లేరు, నాకు ఎవరు ద్వేషం లేరు, ఎవరు ప్రియులు లేరు. అంచేత నేను అందరికి సమానం. కానీ ఎవరైతే నాకు భక్తి చేయాలనుకుంటారో నేను వాళ్ళకి, నాకు ఎవరైతే సేవ చేయాలనుకుంటారో నేను వాళ్ళకి సేవ చేస్తాను. సో ఆ విధంగా. మరి ఒకవేళ చేయలేకపోతే చేసేటప్పుడు కొన్నిసార్లు తప్పులు అవుతుంటది. నేను అలా చేసిన కొన్నిసార్లు తప్పులు జరుగుతుంటాయి. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అయినప్పటికీ ఆయన సాధుగాని చేయండి. అతను ఎందుకని తర్వాత నేను చదువుతాను 35 దాంట్లో చెప్తాను. మిక్కిలి హేమ కార్యం అనుసరించినప్పటికీ ఒకడు భక్తియుక్త సేవలో నెలకొని ఉండొచ్చు, అతడు తన సంకల్పం స్థిరనిచ్చుడై ఉన్నందున అతను సాధువుగానే పరిగణించవలను. ఒకవేళ ఇటువంటి భక్తి చేస్తూ కొన్నిసార్లు తప్పులు జరగచ్చు, కానీ మన భక్తి వదలనంతసేపు మనం భక్తుడిగానే చూడాలి ఆయన్ని. ఎందుకని? అతడు శీఘ్రమే ధర్మాత్ముడే శాశ్వతంగా శాంతిని పొందును. అంతే, నా భక్తులను నశింపుడిని ధైర్యంగా ప్రకటించను. అది ఉన్నదాన్ని సంరక్షిస్తానని చెప్పాడు. ఏంటి సంరక్షిస్తాడు? భక్తిని. అంటే నా భక్తుడు ఒకవేళ పొరపాటు తప్పు చేసినా సరే నేను అనుకోను, పరిరక్షిస్తాను. అది నా భక్తుడు ఎన్నో నశింపడు. అంటే భక్తి ఏం చేస్తుంది? భక్తి పాప ఫలాన్ని నశింపజేస్తుంది, పాప ప్రవృత్తిని నాశనం చేస్తుంది. ఒకవేళ అనుకోకుండా పాపాన్ని ఒడిగట్టినా సరే ఆ పాపం నుంచి పతనం అవ్వకుండా మనం రక్షిస్తుంటారు. ఎందుకని? కృష్ణుడు మన కథలు చెప్తూ ఉంటాడు. అంటే అది ఎవరు మరి? ఎవరు అర్హులు? ఎవరికి ఇది ప్రాప్తిస్తుంది? మామి పాద వ్యపాశ్రిత్య ఏపీస్యు పాపయోన్యః స్త్రియో వైశా సదా శూద్రా తేపియాంతి పరాంగతిం. దీనికి మరి ఇలాగా చేయడానికి ఓన్లీ బ్రాహ్మణులకి వాళ్ళకి మార్గం కాదు. ఓ ప్రతతనయ, నన్ను శరణుజొచ్చువారు అధమ జన్యులైన స్త్రీలు, వైశ్యులు, శూద్రులు అయినప్పటికీ పరమగతిని పొందగలరు. ఎవరైనా సరే, శూద్రులు అవ్వచ్చు, వైశ్యులు అవ్వచ్చు, స్త్రీలు అవ్వచ్చు, లేదా అధమ జన్మలో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా తారతమ్యాలు లేవు, అందరూ కూడా పరమగతిని పొందుతారు. వాళ్ళు నా శరణాగతి తీసుకుంటారు. అయితే ఏ విధంగా శరణాగతి తీసుకోవాలి? మన్మనాభవ మద్భక్తో మధ్యాగి మాం నమస్కురు మామై వైశ్యస్య యుక్తైవం ఆత్మానం మత్పరాయణః. నీ మనసును సదా నా చింతనే అందే నిమగ్నం చేయము, నా భక్తుడు అవ్వము, నాకు నమస్కారం చేయము, నన్ను అర్చించుము. ఈ విధంగా నా యందు పరిపూర్ణ మగ్నుడివై నీవు నన్ను తప్పక చేరగలవు. ఏం చేయమంటాడు? సదా చింతన చేయి, సదా భక్తి చేయడానికి ప్రయత్నించు, నమస్కరించు, అర్చించు. ఈ విధంగా తప్పక చేరుకుంటావు. ఈ విధంగా మనం కింగ్ అని చెప్పాం. నాలెడ్జ్, ఇప్పుడు భగవంతుడు చెప్పబోయే నాలెడ్జ్ ఎంత జ్ఞానవంతమైంది, ఎంత ముఖ్యమైనది మనం చర్చించాం. ఊహాతీత ఇన్కన్సీబుల్ సంబంధం అంటే రిలేషన్షిప్. జీవుడికి భగవంతుడికి ఏ విధంగా సంబంధం ఉంది, భగవంతుడు ఏ విధంగా సర్వత్రా వ్యాపించి ఉన్నాడు అన్నది మనం అర్థం చేసుకున్నాం, తెలుసుకున్నాం. తర్వాత ఎవరు భగవంతుని ఇంత తెలిసినప్పుడు కూడా ఎవరు పూజించరు? పూజించే వాళ్ళు మహాత్ములు. ఎవరైతే మోహతులు అయిపోతారో వాళ్ళందరూ భగవంతుడు నాలాగే మనిషి అని చెప్పి వాళ్ళు భగవంతుడు పూజించరు, నాస్తిక భావాన్ని ఆశ్రయిస్తారు. అలా కాని వాళ్ళు మహాత్ములందరూ దైవ ప్రకృతి యొక్క సంరక్షణలో ఉంటారు. చాలా భక్తి యొక్క మహిమలు చెప్పారు. భక్తి చాలా సరళమైంది. ఒక పువ్వు, ఒక పత్రం, ఒక పుష్పం ఇస్తే చాలు, కానీ భక్తితో ఇస్తే స్వీకరిస్తాడు భగవంతుడు. దానివల్ల వచ్చేది ఏంటి? స్వేచ్ఛ.
ఈ పాప ఫలాల నుంచి, పాప పుణ్య ఫలాల నుంచి మనం బయటపడతాం, భగవంతుని చేరుకుంటాం. ఎవరు చేరుకుంటారు? ప్రతి ఒక్కరు. అందులో తప్పులైనా సరే మొదలు ఆయన రక్షిస్తాడు అని చెప్పింది. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? రమా మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. రమాదేవి ఎవరికైనా? ఓకే, భాస్కర్ రావు. ఇంకా సూర్యుడి వలె భగవంతుడు వేరేగా ఉంటారు, బ్రహ్మజ్యోతిలో అన్ని జీవులు ఉంటాయి అని చెప్పారు కదా. మనలో పరమాత్మగా ఉంటారు కదా, మరి దాన్ని ఎలా? అది భగవాత్మ కూడా భగవంతుడి యొక్క రూపం, భగవంతుడు కాదు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రతి ఒక్క జిల్లాకి కలెక్టర్ రూపంలో ఉంటాడు, కానీ ముఖ్యమంత్రి కాదు. ముఖ్యమంత్రి వేరు, కలెక్టర్ వేరు. కలెక్టర్కి ముఖ్యమంత్రికి తేడా లేదు. మన ముఖ్యమంత్రి కలెక్టర్ మనం విన్నపం పత్రం ఇస్తే ముఖ్యమంత్రిలోకి వెళ్ళిపోతుంది, అవునా కదా? ఇది అంతే. లాస్ట్ క్వశ్చన్, స్వేచ్ఛ పొందొచ్చు అని చెప్పారు కదా, అంటే ఆ స్వేచ్ఛని ఎలా? స్వేచ్ఛ అంటే శుభ అశుభ ఫలాల నుంచి ముక్తులు అవుతాం. అంటే మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం అలా కాదు కదా. అందుకని కదా భక్తి ఎలా చేయాలని చెప్పారు. శుభ అశుభ ఫలాల నుండి, అంటే పాప పుణ్య ఫలాల నుంచి స్వేచ్ఛ పొంది మనం భగవద్ధామం చేరుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. హరిత. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామాలు ప్రభు. గుప్త జ్ఞానం యొక్క దశలు మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? గుప్త జ్ఞానం యొక్క దశలు ప్రభు. గుప్త జ్ఞానం ఓకే, 3 రకాలు. అది గుప్త జ్ఞానం. అంతే, జ్ఞానం అన్నది మనకి మన అందరూ చదివేది స్కూల్లో చదివే జ్ఞానం కాదు. అంటే చాలా రహస్యం అంటే అర్థం ఏంటంటే సీక్రెట్గా ఉండడం, అంటే తెలియకుండా ఉండడాన్ని రహస్యం అంటారు. అసలు అర్థం అసలు అంటే ఆ మనిషికి తెలియకుండా ఉండడం కాదు, తెలిసినా సరే అర్థం అవ్వకపోతే అది కూడా రహస్యం. చూడండి, మనం ఇప్పుడు ఢిల్లీలోకి వెళ్ళి తెలుగులో మాట్లాడుకున్నాం అంటే అది రహస్యమే, వాళ్ళకి ఏం అర్థం అవ్వదు కాబట్టి అది ఇంకా రహస్యంగానే ఉంటుంది. పబ్లిక్లో మనం మాట్లాడుకుంటున్నాం అయినా సరే రహస్యంగానే ఉంటుంది, మిగతా వాళ్ళకి ఎవరికి అర్థం అవుతాం. సో అలాగే మనకు తెలియని జ్ఞానాన్ని ఇక్కడ ఇస్తున్నారు. రహస్యం మనం ఆత్మలో దేహంలో కాదు, దేహం వేరు ఆత్మ వేరు అన్న విషయం చాలా మందికి అర్థం అవ్వదు, చాలా మంది తెలియదు. చాలా మంది ఏమనుకుంటారు చనిపోతే చనిపోయింది అంతే, అయిపోయింది, దీంతో సమాప్తం. మళ్ళీ మనం నెక్స్ట్ జన్మ ఎలా చేసుకుంటున్నాం, ఏమవుతుంది, సూక్ష్మ శరీరం వెళ్తుంది, ఆత్మ సూక్ష్మ రెండో ఇంకో దేహంలో ప్రవేశిస్తాను, 2వ అధ్యాయం చర్చించాం. అది చాలా మంది ఎవరికి అర్థం తెలియదు, అది మనం తెలుసుకున్నాం, రహస్యమైంది. అది చాలా మంది తెలియదు కాబట్టి చాలా మంది అది రహస్యంగా ఉండిపోయింది. కానీ అంతకన్నా గొప్ప రహస్యం ఏంటంటే, ఓకే నేను ఆత్మని కానీ తెలుసుకున్నా సరే మనం కాదు, అంతకన్నా గొప్పది ఏంటి?
నేను ఆత్మ కాబట్టి నాకంటే గొప్ప గొప్ప పరమాత్మ ఒకడు ఉన్నారు. ఆయనకి నాకు ఉన్న సంబంధం ఏంటి, నేనేం చేయాలి, ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ఉండాలి ఆయనతోటి, అది తెలుసుకోవడం ఇంకొంచెం ఇంకా ఇది. మొత్తం చాలా మంది సరే ఆత్మ పరమాత్మ ఒకటే అంటారు, అది వేరే ఇది వేరే అనుకోరు. అంటే అది తెలుసుకోవడం అది కొంచెం రహస్యం, ఇంకా మధ్య రహస్యం. తెలుసుకున్నంత మాత్రం సరిపోదు, ఆ భగవంతుడికి సేవ చేయాలి, ఆయనకి నచ్చిన విధంగా మనం నడుచుకోవాలని తెలుసుకోవడం అది అత్యంత రహస్యం. అది తెలుసుకున్నవాడు ఇంకా తెలుసుకోవాల్సినట్టు ఏం లేదు. అప్పుడు ఆయన భక్తి సేవలో నియుక్తులైపోతాడు. ఓకే, ఓకే ప్రభు, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. నేను జీవిలో లేను, జీవుడు నాలో ఉన్నాడు, నేను జీవిలో లేను అంటే ఎట్లా ప్రభు? ఇప్పుడు మనం చైతన్యంతో ఉన్నాం కదా ప్రభుజీ. మరి నేను జీవిలో లేనంటే ఇప్పుడు నేను కూడా జీవిని కదా. అవును, లేను లేను అంటే అది ఇందాక అన్నట్టు భగవంతుడు అంటున్నాడు, నీ భగవంతుడు లేడు అంటున్నాడు. భగవంతుడు నా జీవిలో లేను అని అంటున్నాడు. అంటే అర్థం ఏంటి ప్రభు? ఇప్పుడు మనం చైతన్య రూపంగా భగవంతుడు ఉంటేనే మనం అట్లా అట్లా కాదు. ఓకే, చైతన్యం అనేది ఆత్మక లక్షణం, భగవంతుడితో సంబంధం లేదు. ఓకే, మనం ఇప్పుడు చూడండి, లైట్ ముట్టుకుంటే దాంట్లో కరెంట్ ఉందా లేదా ఎలా తెలుస్తుంది? లైట్ వేస్తే తెలుస్తుంది, స్విచ్ చేస్తే తెలుస్తుంది. లైట్ లేకపోతే షాక్ కొడితే తెలుస్తుంది. అవును కదా, అదైతే ప్రభావం చూడలేవు, కానీ మనకి కొట్టిందనుకోండి షాక్, అమ్మో దీంట్లో కరెంట్ ఉందని తెలుసు. సో అదే విధంగా జీవుడు మన లోపల ఉన్నాడని మనకు తెలియదు, మనం చూడలేము జీవుడు. చైతన్యం ఉంది కాబట్టి జీవుడు నాకు తెలుసు. మరి ఇప్పుడు చైతన్యం ఆత్మ అంటున్నా అన్నారు కదా. చైతన్యం ఆత్మ యొక్క లక్షణం. ఓకే, ఆత్మ యొక్క లక్షణం ఆత్మ కాబట్టి చైతన్యం ఉంటుంది, మనం లేదా చైతన్యం ఉండదు. మన ఆత్మను చూడలేం కాబట్టి చూడలేం. చైతన్యం తోటి మనం ఆత్మ ఉందని తెలుసుకుంటున్నాము. అయితే పరమాత్మ చైతన్య రూపంలో మనలో ఉన్నట్ట. అది చైతన్యం ఆత్మ సంబంధం అండి, పరమాత్మ సంబంధం లేదు. పరమాత్మ లేకపోయినా చైతన్యం ఆత్మతో ఉంటుంది. అందుకనే ఆత్మ భగవంతుడు చెప్తున్నాడు, నేను జీవుల్లో లేను అని చెప్పి. జీవుల్లో భగవంతుడు యొక్క అంశమైన పరమాత్మ ఉంటాడు, కానీ భగవంతుడు ఉన్నాడు, సాక్షాత్తు భగవంతుడు బయట ఉన్నాడు. పరమాత్మ అంశం ఉంటుంది. పరమాత్మ అన్నది భగవంతుడి యొక్క అంశం. అదే అదే ఆయన ఉన్నాడు, కానీ భగవంతుడు బయట ఉన్నాడు. అదే 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 అర్థం కాదు. ఓకే, హరే కృష్ణ ప్రభు, అర్థమైంది. ఇప్పుడు ఎండ వచ్చింది, ఎండ మనకి లేకుండా ఇంట్లో కూర్చున్నా కానీ ఎండ లేదు, కానీ వేడైతే ఉందిగా, ఉంది. వేడి వల్ల కూడా మనం తెలుసుకోవచ్చు ఆ సూర్యుడు ఉన్నాడని చెప్పి. సూర్యుడు బయట ఉన్నాడు. అవును, అది కానీ వేడి సూర్యుడు కాదు, సూర్యుడు ఒక లక్షణం. ఓకే, రమా మాతాజీ. రమా మాతాజీ అడగాలనుకున్నారు. రమాదేవి లేదా? ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? బాగా అర్థమయ్యేటట్టు చెప్తున్నారు ప్రభుజీ, దండవత్ ప్రణాం. రమాదేవి చెప్పండి. హరే కృష్ణ, దండవత్ ప్రణాం. మీరు అడ్మిట్ చేసుకోండి, రమా మాతాజీ. ఎందుకంటే మీకు అవడం లేదు. లక్ష్మణ్ రామదేవ్ ప్రభుజీ ఉందా, పరోక్షంగా కొంతమంది చేస్తారు అంటున్నారు కదా ప్రభుజీ, దానికి ఏమైనా ఎగ్జామ్స్ ఏమైనా ఇస్తారా? పరోక్షంగా కొంతమంది భగవంతుని
ఇచ్చేస్తాం. పరోక్షంగా కొంతమంది చేస్తే ఏకోపేది అన్నారు కదా, అది వాటికి ఎగ్జాంపుల్ ఎవరు? ఎగ్జాంపుల్ అంటే బాగా ఏకత్వం. అయితే కొంతమంది ఒక దేవతను దేవుడిని పట్టుకుంటారు, ఆయనండి మాకు అన్ని మాకు అందులోనే అందరూ ఆ విధంగా పట్టుకుంటారు. నిరాకారం, బ్రహ్మజ్యోతి ఇలాగా. ఏకత్వం. అది నేను ఇప్పుడు మాయలో ఉన్నాను, బయటకు వచ్చేస్తే నేను భగవంతుని అయిపోతాను. నిరాకారవాదం, మాయవాదం ఇవన్నీ ఏకత్వం. లేదా అందరు దేవుళ్ళు ఒకటే, ఎవరిని పూజించినా ఒకటే. హరే కృష్ణ ప్రభుజీ, చెప్పండి. మీరు ఇందాక చెప్పారు కదా మొట్టమొదటి శ్లోకంలో, ఇందాక మాతాజీ అడిగారు, అదే నాకు కొద్దిగా డౌట్, క్లారిటీ కావాలి నాకు. ఏంటంటే ఇప్పుడు నిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పారు మీరు, సముద్రం భగవంతుడు అయితే సముద్రంలో ఉండే ఒక నీటి చుక్క, అందులో ఉండే లవణం ఇందులో ఉండే లవణం ఒకటే అన్నారు కదా. అప్పుడు భగవంతుడిలో ఉండేటువంటి ఒక అంశం మనలో ఉన్నట్టే కదా ప్రభుజీ? చూడండి, లక్షణాల పరంగా మనందరూ భగవంతుడితో సమానం, కానీ పరిమాణం ప్రకారం మనందరూ వేరు. ఇప్పుడు చూడండి, బంగారపు గని ఉంది, బంగారపు గల్ల ఏముంటది? బంగారం ఉంటుంది. మన చేతికి ఉన్న రింగు కూడా బంగారమే. ఇల్లు ఒకటేనా? అవును కాదు. ఎందుకని? అది బంగారం, ఇది బంగారమే కదా. కానీ ఇది ఒక పరమాణు కొద్దిగా. అదే అది లక్షణాల పరంగా మనం, అందుకనే భగవంతుడు ఇప్పుడు ఆనందంగా ఉంటాడు, మనం కూడా ఆనందంగా ఉండాలి. అందుకని మనం ఎప్పుడు కూడా ఆనందం చూస్తూనే ఉంటాం. ఎప్పుడు మనం సంతోషపడడం ఏదో మనం ఇక్కడున్న భౌతిక, అంటే ఇక్కడ ఇక్కడున్న వస్తువులు మనకి ఇచ్చే ఆనందం మనం, అది కాదు మనకు కావాల్సింది. మనం వేరే ఆనందం ఏదో కావాలి, మనకు తెలియడం లేదు. ఇప్పుడు ఎవరు చనిపోరు, ఎవరు చనిపోవాలనుకోరు, ఎందుకు అనుకోరు? ఎందుకంటే మనం చావు లేని వాళ్ళం, ఆత్మగా చావు లేని వాళ్ళం. కానీ ఎవడో వచ్చి అంటే మనం అంగీకరించలేకపోతున్నాం. అవును అవును ప్రభు. అవి మన శాశ్వత లక్షణాలు. అవి భగవంతుడు కూడా ఉన్నారు. కానీ మనం ఇప్పుడు ఏంటంటే ఈ శరీరాలు అంగీకరించడం వల్ల ఈ శరీరం వదలాలి చచ్చిపోతాం. అది మనకి లేదు. ఇంకొక ప్రశ్న ప్రభుజీ, ఇందాక ఇతర రకాల ఆరాధకుల్లో ఏకేశ్వరం అంటే ఒకళ్ళనే భగవంతుడిని నమ్ముతారు కదా. ఇప్పుడు మనం ఇస్కాన్ లో కూడా కృష్ణుడినే దేవాదేవుడిగా ఒకే భగవంతుడిగా నమ్ముతాము. మనం ఇతర రకాల ఆరాధకుల్లోకే వస్తాము. ఏకత్వం అంటే భగవంతుడితో ఒకటైపోతాను అన్నది. ఏకనాథుడు కాదు అక్కడ. ఏకత్వం అంటే ఇప్పుడు లేదు, కొన్ని రోజులకి అయ్యాక నేను ఆయనలో కలిసిపోతాను. అది కాదు లక్ష్యం. ఓ ఏకేశ్వరోపాసన అనుకున్నా ప్రభు. ఏకత్వం ఏకత్వం. థ్యాంక్ యూ ప్రభుజీ. ఒక నాథుడు ప్లస్ తర్వాత నేను కూడా ఆయనతో పాటు ఒకరిని అయిపోతాను. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకేనా? భోగం పెట్టేటప్పుడు మీరు ఇప్పుడు వయసులో ఉన్న వాళ్ళం చేసేటప్పుడు మనం ఖచ్చితంగా మందిరం దగ్గరికి వెళ్ళి మట్టి కట్టుకుని వంట చేసి నైవేద్యం పెడతాం. వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వేరే వాళ్ళమే ఆధారపడతాం. వాళ్ళు కంచంలో మనకు అన్నం వడ్డించి ఇస్తారు. అప్పుడు మనం కంచంలో వడ్డించిన అన్నాన్ని భగవంతుడికి ఆఫర్ చేయొచ్చా? కాదు. మనం భగవంతుడి కోసం మన ఖర్చులోకి వచ్చిన దాన్ని మనం ఆఫర్ చేయట్లేదు. మరి వృద్ధాప్యంలో లేవలేని స్థితిలో ఒక మనిషి భగవంతుడికి పెట్టాలనుకుంటాడు తను తినే ప్రతిదీ, కానీ లేవలేని స్థితి, అప్పుడు ఏం చేయాలి? అర్థమైంది నన్ను. మామూలుగా మనం భోగం పెట్టేది మనం వడ్డించడానికి ముందే మనం భోగం పెట్టాలి.
చేత మన ప్లేట్లోకి రాకముందే అది బాగా పెట్టుకుని నైవేద్యం సమర్పించిన తర్వాత మనం వేసుకుని తింటాం. ఇప్పుడు మీ ఇంట్లో ఇప్పుడు మీరున్నారు, ఇంకెవరు లేరు. ఇప్పుడు మీ ఇంట్లో మీరు పెట్టలేరు. అప్పుడు మీ ఎవరినో అక్కడ పెట్టమని. అది కూడా సాధ్యం కాకపోతే అప్పుడు ఏది సాధ్యం అవ్వదు. మా ఇంట్లో ఎవరు నాకు సహకరించరు, నేను ముసలివాడిని అయిపోయాను, బెడ్ మీద ఉండిపోయాను, నేను లేగలేను, మీ చేతికి వచ్చింది బాగా సమర్థంగా తింటాం. అక్కడ వీళ్ళ వరకు ముందుగా పెట్టుకున్న తర్వాత మన ప్లేట్లోకి వస్తే థ్యాంక్ యూ. ఇంకెవరికైనా ఉన్నా? ఓకే, ఇంకెవరి ప్రశ్నలు అయితే క్లాప్దాం. ప్రభుపాద की जय, श्रीमद् भगवद गीता की जय.